ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 26/7/2026 నుండి 1/8/2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహచార గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఈ వారమంతా కూడా కుంభరాశి వారికి అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ తెలివితేటలు, ప్రణాళికబద్ధమైన ఆలోచనలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించడం చాలా మంచిది. శని భగవాన్ యొక్క అనుగ్రహంతో కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం అనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా బాగా ఉంటుందని అనుకోవాలి. కార్యాలయంలో మీ పనితీరుకు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందగలుగుతారు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. తోటి సహోద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే మరింత శోభలితాలు సాధించగలుగుతారు. మీరు వ్యాపారం ఈ వారమంతా కూడా వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అనుకూలమైనటువంటి వారం. విదేశీ సంబంధాలు ఉన్నటువంటి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటిస్తే లాభాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గృహ నిర్మాణం, స్థిరాస్తి లేదా వాహనానికి సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించడం వల్ల భవిష్యత్తుకు పొదుపు చేయగలుగుతారు. కుటుంబము మరియు దాంపత్యము, కుటుంబములో ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర ప్రేమ, అభిమానము పెరుగుతాయి. పిల్లల యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు బలంగానే ఉంటుంది. విద్యార్థులకు ఈ వారమంతా కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగానే ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చదువుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే పని ఒత్తిడి వల్ల అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గ్రహచార ప్రభావం ఈ వారమంతా కూడా మీకు కొత్త అవకాశాలను అందిస్తుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు,
దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేయవలసిన పరిహారాలు: శనివారం రోజున ఓం శనిశ్చర స్వామిని నమః అనుకోండి. శనివారం రోజున శనిశ్చర స్వామిని దర్శించండి. నల్ల నువ్వులు, నల్ల దుప్పటి అవసరమైన వారికి మాత్రమే దానంగా ఇవ్వండి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. శనిదేవుడికి ప్రార్థనా నమస్కారం చేయండి. కాకులకు, ఆవులకు ఆహారం పెట్టడం చాలా చాలా శుభదాయకం. అదృష్ట సంఖ్యలు 4, 8. అదృష్ట రంగు నీలం. శుభదినాలు శనివారము, బుధవారం మీకు శుభదినాలుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ వారమంతా కూడా కుంభరాశి వారికి శుభతాలే ఉంటాయి. కావున చెప్పేటువంటి రెమెడీలు పాటించి శుభతాలు పొందండి. శ్రీ గురుభ్యో